సభాయే నమః. వేదికను అలంకరించిన పెద్దలు, ఆశీనులైన పెద్దలు, విద్యార్థులు అందరికీ హృదయపూర్వకంగా నమస్మాంజలి తెలియజేస్తూ, కూచిపూడి ఇవాళ సూర్యుడు ఉదయించాక అస్తమించేంత వరకు ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్న కనపడుతున్న కళ. ఒక భారతదేశంలోనే కాదు, మారుమూలనున్న చిన్న దేశాల్లో సైతం కూచిపూడి కళ వ్యాప్తించింది అంటే అది మనందరి అదృష్టం. కారణం మనం ఆ జాతికి చెందిన వాళ్ళం కాబట్టి. ఇవాళ కాదు, ఆంధ్ర శాతవాహనుల కాలానికి వెనకాల అప్పటికే అందనంత కాలాన్ని నుంచి కూచిపూడి వైభవం భారతదేశంలో నెలకొని ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటాను. గాథా సప్తసతి అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆంధ్ర శాతవాహనులు ప్రాకృత భాషలో వేయించారు. అంటే ఇప్పటికీ అది 1వ శతాబ్దం నాటి పుస్తకం. దాంట్లో కూచిపూడి ప్రస్తావన అద్భుతంగా ఉంది అంటే మనం ఆంధ్రులంగా, తెలుగువారంగా ఎంత ఆనందపడాలి. మనమందరం కూచిపూడి కళలో ఉన్నటువంటి మూలంగా మనమంతా ఎంత సంతోషపడాలి, గర్వించాలి. కృష్ణా తట్టున కూచిపూడి కళాకారులు పూచిన జనపచేను వలె ఉంటారు అని దాంట్లో ప్రశంసించాడు. ఏనాడు ఏ మహానుభావుడు కూచిపూడి నాట్యానికి ప్రాదుర్భావం చేశాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా సజీవంగా దేవపారిజాతంలాగా కళకళలాడుతూనే ఉంది, వసి వాడకుండా ఉంది. ఇవాళ మనం చూసాం, శిరీష తన శిష్యురాండ్రతో చేయించినటువంటి నృత్య ప్రదర్శనలు. శిరీష గురించి చెప్పాలంటే అమితమైన గురుభక్తి ఉన్న పాప. మాస్టర్ గారు కష్టంలో ఉన్నారు అంటే ఆ కష్టం తనదిగా తీసుకుని నా బాధ కూడా తనే అనుభవించేంత మనస్సున్నటువంటి కళాకారిణి. అటువంటి అమ్మాయి ఇక్కడ ప్రదర్శన చేయిస్తోంది అంటే ఆ అమ్మాయిని అభినందించడానికి నేను తప్పనిసరిగా రావాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, నాదే కాదు, గురువుదే కాదు, శిష్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, తనకి తెలిసిన వాళ్ళు, తన మిత్రులు ఎవరు బాధపడుతున్నా ఆ బాధ తనగానే బాధించేటువంటి మనస్విని శిరీష. కాదు, కూచిపూడి నాట్యం పట్ల చాలా ఆయమున్నటువంటి అమ్మాయి. అటువంటి వాళ్ళ దగ్గర నాట్యం నేర్చుకుంటే ఆ బాలికలు కూడా సంస్కారం అబ్బుతుంది అని నేను చెప్తున్నాను. వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇదే వేదిక మీద ఇలాగే కనుక కార్యక్రమం జరిగితే ఈ శిష్యులు త్రిగుణీకృతం అవ్వాలి. వాళ్ళు ఉన్నటువంటి కాలనీలోనే కాదు, చుట్టుపక్కల కాలనీలో తల్లిదండ్రులు కూడా శిరీష దగ్గర నాట్యం నేర్పిస్తే బాగుంటుంది, సంస్కారం అబ్బుతుంది అనే ధ్యాసకు వచ్చి ఆ అమ్మాయి దగ్గర శిక్షణ పొందించాలి. తర్వాత మా చిరంజీవి వసంత్, వాడొక సునామీ. నాట్యశాస్త్రంలో అభినయ దర్పణంలో భరతుడు, నందికేశ్వరుడు చెప్తారు నర్తకుడికి ఉండాల్సిన లక్షణాలు. అవన్నీ ఉంటేనే వాడు పరిపూర్ణమైన నర్తకుడు. అవన్నీ ఉండటమే కాకుండా వాళ్ళు చెప్పిన వాటికన్నా ఎక్కువ గుణాలు వాళ్ళలో ఉన్నాయని నేను చెప్తా. ఇక్కడ ఇంత ప్రాణం పెడతాడంటే కళ మీద అతనికి ఉన్న చిత్తశుద్ధి నాట్యం నేర్చుకునే వాళ్ళందరికీ కనుక ఉంటే భారతదేశం భరతుడు కలన కళలన్నీ సాకారం అవుతాయి.
రూపవాన్ మధురభాషి కృతి వాగ్మీ పటుస్తథ కులాంగనా సుతశ్చైవ శాస్త్రజ్ఞో మధురస్వర గీతవాద్యాది నృత్యజ్ఞో సిద్ధక ప్రతిభానవాన్ ఏతాదృశ గుణైర్యుక్తో నట ఇది ఉచ్యతే బుధై. ఇప్పుడు కేవలం గురువుగారి దగ్గర 4 అడుగుల్ని స్టేజ్ మీద ప్రజెంట్ చేయటం కాదు, వాడు స్వయంగా కవై ఉండాలి, స్వయంగా సంగీతం తెలిసిన వాడై ఉండాలి, పాట తెలిసిన వాడై ఉండాలి, వాయిద్యాల సమ్మేళనం తెలిసిన వాడై ఉండాలి, శాస్త్రం తెలిసిన వాడై ఉండాలి. అంటే నాట్యానికి సంబంధించి నాట్యానికి అల్లుకున్నటువంటి ప్రతి కళ పట్ల నిబద్ధీకరింపబడినటువంటి జ్ఞానస్థుడై ఉండాలి అని స్ఫుటంగా చెప్పాడు శాస్త్రజ్ఞుడు. అలాంటి వాళ్ళు తరానికి ఒకళ్ళో ఇద్దరో దొరుకుతారు మనకి. ఈ తరంలో చిరంజీవుల్లో వసంతుడు ప్రముఖుడుగా నేను చెప్తాను. ఇంకొక మాట చెప్పాలి, శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం అనే 2 కారికలు ఉన్నాయి. గురువుగారో తండ్రో శిష్యుడి దగ్గర పిల్లవాడి దగ్గర ఓటమిని అంగీకరించాలి. ఇందాక వాడు చేశాడు, నేనైతే చేయలేను, అది వాడు చేయగలిగాడు, అది నా గెలుపు. ద్రోణాచార్యుడు అర్జునుడు కొడుతుంటే, అర్జునుడు వేసే అస్త్రం వేస్తుంటే ఒక్కొక్కటి ఓరి దుంపదాగా ఇట్లా నేను వేయలేను రా అనుకుంటాడు. ఎంత సవ్యసాచి అయినా చేతికి 5 వేళ్లేగా ఉండేది, ఇటొక 5 అటొక 5 10 బాణాలు వేయగలడు. కాదు, ఒక్కొక్క దెబ్బకి 30-40 బాణాలు వేసి కొట్టి కింద పడేస్తున్నాడు ఒక్కొక్కడిని. భారతంలో చూస్తే సుశర్మ సైన్యాన్ని 50,000 మంది సైన్యాన్ని నిమిషాల్లో మట్టి కరిపించాడు. ద్రోణాచార్యుడు అవి చూసి ఓరి వీడు దుంపదేగా, వీడు గెలవటం కాదురా నాది ఆ గెలుపు, వాడు నా శిష్యుడు అన్నాడు. అట్లా పరమేశ్వరుడి కృప, ఇటువంటి పిల్లలు నా దగ్గర ఎందరో ఉన్నా వాళ్ళందరిలోనూ అగ్రగణ్యుడు మా వసంత్. వీడు కళ పట్ల ఉన్న నిబద్ధత, ఈమెకి గురువుగారి పట్ల సమాజం పట్ల ఉన్న ప్రేమ, ఇవాళ ఈ సభ పరిధి వెళ్ళింది. ఎంత సంతోషంగా ఉంది నాకు. పిల్లలు ఇలా ఉండటం అంతకన్నా ఎవరు కోరుకుంటారు? గురువు అన్నవాడు ఇలా ఉండాలి పిల్లలు. వాడు పాట రాశాడు, 12 రాగాలు, శివుడికి సంబంధించినటువంటి 12 రాగాలు బహుశా ఎవరు వాడలేదేమో, ఎక్కడన్నా వాడితే నిన్న అన్నాడు వాడు, ఒక్క చోట ఏదో సినిమాలో వాడారండి ఒక రాగం మాత్రం అన్నాడు. ఇప్పుడు ఆ రాగం పేరు కూడా నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను, అంత ఎదిగాడు వాడు. ఆ 12 రాగాల్ని దాంట్లో పదాలుగా పెట్టి వాటికి అదే రాగాల్ని పెట్టి ఒక పాటలాగా తయారు చేసి దానికి మళ్ళీ ఒక కథ అల్లి, ఆ కథలో ఏవేవైతే ఉంటాయో అవన్నీ అల్లి, అంటే శివుడికి సంబంధించినటువంటి వ్యవహారంతో మొత్తం సప్తతాండవాల్ని పెట్టి ఏకాదశి రుద్రులుగా 11 మంది విద్యార్థులు 11 మంది కళాకారులను పెట్టి ఈ శివుడు పంచభూతాత్మకుడుగా చెప్పి అష్టమూర్తిగా చెప్పి ఎంత బాగా చేశాడో మీరు గమనించారో లేదో, స్క్రీన్ మీద చూడండి. వాడు చేసేటప్పుడు వాడు కాకుండా 8 మంది ఉంటారు. అంటే శివతత్వం, అష్టమూర్తి తత్వం, పంచభూతాలు, త్రిగుణాలు. ఇంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే కళ పట్ల ఉన్న ఆయం, ప్రేమ, అంతకు మించి నా జీవితానికి వేరేది లేదు అనేటువంటి తపన ఆలోచనలకు తీసుకెళ్తుంది. నా దగ్గర ఈ పిల్లలందరూ ఎంఏ చదివారు. ఏదో పాఠంలో చెప్పేటప్పుడు, ఏదో సిద్ధాంత కౌముది గురించి మాట్లాడుతున్నప్పుడు అష్టాక్షరీలు, అక్షర సముదాయం ఏర్పడిన తీరు, శివుని ఢమరుకంలోంచి వచ్చినటువంటి నాదాల బట్టి భాషలన్నీ ఎలా పుట్టాయని చెప్పి ఒక మాట చెప్తే దాన్ని పట్టుకుని జతిలాగా చేశాడు. అంటే చూడండి, గురువుగారు చెప్పిన మాట, ఒక్క మాటని తీసుకొచ్చి ఎక్కడి దాకా తీసుకెళ్తాడో వాడు. ఇది కదా కావాల్సింది, ఇది కదా కోరుకునేది మనం. ఇలా చెప్పుకుంటూ పోతే
వసంత్ గురించి, శిరీష గురించి ఎంతైనా మాట్లాడుతూ ఉండాల్సిందే. మా వనజ అనకన్నా వాళ్ళ అమ్మ బంగారు తల్లి అని పెడితే పోయేదేమో. సరిగ్గా సార్థకనామ తగిరాల పిల్ల. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటుంది. ఎవరు అమ్మ నువ్వు రావాలన్నా వస్తుంది. అందరినీ చక్కగా మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది. చాలా అందమైన కళ శోభించింది ఇవాళ ఈ సభలో. చేసినటువంటి పిల్లలందరూ చక్కగా చేశారు. నేను క్షంతవ్యూడిని ఆలస్యంగా వచ్చా, ట్రాఫిక్లో ఇరుక్కుని. నేను వచ్చిన తర్వాత చూసినటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో వీళ్ళిద్దరి కష్టం కనపడుతోంది. తర్వాత ఆ 11 మంది చేసినటువంటి పిల్లల్లో వసంత్ వెళ్తే మిగిలిన 10 మంది కూడా మామూలు పిల్లలు కాదు. వాళ్ళు రాక్షస సాధన ఆ పిల్లలు చేసేది. దాంట్లో వీళ్ళందరికీ మేకప్ చేసిన పిల్లవాడు మల్లికార్జున్ బత్తెన ఎర్రవాడు. వాడు కూచిపూడి, అటు భరతనాట్యం ఇవి కాకుండా మళ్ళీ మేకప్ చేయటం కాదు, కాస్ట్యూమ్స్లో ఏ రకమైన విషయాలు చేయమన్నా వాడు తయారు చేసేస్తాడు నిమిషాల్లో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ లక్షణాలు అంటే మళ్ళీ చెప్పాలి, ఆ కళ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. అది కావాలి. ప్రాంతీయ అతీతమైనటువంటిది కండి కళ. ఖండాంతరాల్లో ఇవాళ కూచిపూడి నాట్య ప్రదర్శన లేని నిమిషం లేదు అంటే మనమందరం ఎంత గర్వపడాలి. ఇవన్నీ ఇంత అద్భుతమైనటువంటి పరిక్రమణకి నెత్తి మీద మోసే పిల్లలు వీళ్ళందరూ. వీడేమిటి శ్రవణ్ అని ఉన్నాడు. వాడిరా శ్రవణ్. ఈ పిల్లలందరూ తర్వాత మీ దగ్గరికి వీళ్ళు పరిచయం చేస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆణిముత్యం. వాడు పవను, రోహిత్, శర్మ, తేజ, వాడు ఈ పేరేమిట్రా శరవణు, వాడు ఆర్టిస్టు, శ్రీధరు, హణి. ఈ పిల్లాడు చూడండి, ఎట్రా నువ్వు ముందుగా. మొన్న సింధూరు గురించి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేశాడండి ఆ పిల్లాడు. వాడు సొంతంగా రాసి వాడు పాడి అది వదిలితే ఎంత వైరల్ అయిందో. అది కూచిపూడి నాట్యం చేసే పిల్లవాడికి దేశభక్తి, సైన్యం పట్ల ఉన్న ప్రేమ. ఇట్లా ఈ పిల్లలందరూ ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకత కూచిపూడి కాక వేరే ఉంది. ఇవన్నీ ఎలా కలిసినాయి? అదృష్టం అది. వసంతు ఆ పిల్లలందరినీ అలా చేర్చుకుంటాడు తమ్ముళ్ళని. అది నా అదృష్టం. భగవంతుడు నాకు ఎక్కడో వశిష్ఠుడికిను బ్రహ్మదేవుడికి ఉంటారేమో సంతానం, 100 మంది 1000 మంది. నాకు అంతమంది సంతానాన్ని ఇచ్చాడు. నమస్కారం. మురళీ గారు. ధన్యవాదాలు సార్. మా మురళీ గారు సార్ వాచస్పతి. ఎవరు ఏ క్షణాన ఆయనకు ఆ బిరుదిచ్చారో అది సార్థకం అన్నమాట. అది మంచి గొంతు, మంచి వ్యాఖ్యానంతో పాటు మంచి కళాకారుడు ఆయన. మీరు చూసే ఉంటారు కొన్ని సినిమాల్లో. ఆయన మంచి థియేటర్ ఆర్ట్లో మంచి సామర్థ్యం ఉన్నవాడు. రాబోయే కాలంలో మీ ముందు నేషనల్ అవార్డుతో వస్తాడు. మురళి గారికి నమస్కారం. ధన్యవాదాలు మాస్టర్ గారు.